భయ్యా చెప్పండి ఒకసారి అల్లు అర్జున్ గారి అరెస్ట్ పైన మీ స్పందన ఏంటి? స్పందనని కాదన్న చాలా బాధగా అనిపించింది నాకు నిజంగా. అంటే ఒక తెలుగోడిగా నిజంగా ఒక మెగా ఫ్యాన్‌గా ఒక సినిమా ఇండస్ట్రీ ఉన్న వ్యక్తిగా నాకు చాలా బాధ కలిగిందంటే నిజంగా ఇప్పుడు నేనేమో తప్పు చేసినా అనుకున్నా. నన్ను అరెస్ట్ చేస్తే నేను ఫీల్ గాను. నన్ను నిజ శిక్ష నేను అనుభవిస్తా. కానీ తెలియని తప్పు కూడా అరెస్ట్ చేయడం అనేది చాలా బాధ కలిగించింది. చూడన్న మొత్తం ఏందంటే డిసెంబర్ 4న మన ప్రీమియర్ షో పుష్ప వేశారన్న. దానికి మన అల్లు అర్జున్ గెస్ట్‌గా వెళ్ళాడు. సినిమా చూసాడు, ఎంజాయ్ చేశాడు. ఆ రోజు రేవతి అనే ఒక అమ్మాయి చనిపోయింది. అవునని కాదన్న. ఆ విషయం తనకు అల్లు అర్జున్‌కి ఎప్పుడు తెలిసింది? డిసెంబర్ 5th రోజు అంటే నెక్స్ట్ డే తెలిసింది. తను రెస్పాండ్ అయ్యింది ఏమంటే అనుకోకుండా ఒకరైతే చనిపోయారు. నేను నా కుటుంబానికి 25 లక్షలు ఇస్తున్నా. ఆ కుటుంబానికి వెళ్ళినప్పుడు నేను ఆదుకుంటా నాకు మాట చెప్పాడు. అక్కడ మేము నిజంగా చనిపోయి ప్రాణం తిరిగి తీసుకురాలేం కాబట్టి సో డబ్బులని ఇచ్చిండు అని ఓకే ఊకున్నాం. సో అక్కడ కూడా అల్లు అర్జున్ మీద ట్రోలింగ్ 20 లక్షలు సరిపోతాయా, 20 లక్షలు సరిపోతాయా అని. సో నిజంగా నేను అడుగుతాను, నేను కామెంట్ చేసి ప్రతి ఒక్కరికి అంటున్నాను, నేను అల్లు అర్జున్ కాలం మొక్కి ఏదో ఒకటి చెప్పి నేను ఆయన ఇంటి ముందు ధర్నా చేశాను సరే ఒక 50 లక్షలు ఇప్పిస్తా. ఆ చనిపోయిన రేవతి ప్రాణం తిరిగి ఇస్తారు కామెంట్ పెట్టాడు. నిజంగా ఎప్పుడు చూసిన అల్లు అర్జున్ మీద కామెంట్లు ఎప్పుడు దొరుకుతాయి ట్రోలింగ్ అని ఉన్నాను కదా. సో నేను కూడా యాజ్ ఎ నంద్యాల పోయినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. నాకు చాలా అరే ఏంది మనోడు అయ్యండి వేరే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నాడు, వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాడు. నేనే మీడియా ముందుకు వచ్చి అల్లు అర్జున్ తప్పు చేస్తున్నాను. కానీ ఇప్పుడు నేను చెప్తున్నా మెగా ఫ్యాన్గా నేను చెప్తున్నా, నాలాంటి చాలా మంది మెగా ఫ్యాన్స్ కూడా దయచేసి ముందుకు రావాలి. సో నిజంగా తెలియని తప్పు కూడా నిజంగా తను రెస్పాండ్ ఆ రకంగా అనిపించడం తప్పన నిజంగా పుష్ప వచ్చి 1000 కోట్లు కొట్టిందన్న. అది పాపం సక్సెస్ మీద కూడా సక్సెస్ చేసుకోలేకపోతారు, హ్యాపీగా ఫీల్ అవుతలేరు. నిన్న ఢిల్లీలో చిన్న ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. వచ్చేటాళ్ళకి ఇంట్లో కొంచెం రెస్ట్ తీసుకున్నాడు. వచ్చి పోలీసు వాళ్ళు బెడ్రూమ్లోకి వచ్చి అరెస్ట్ చేసి 12 గంటలకు. అక్కడికి వెళ్ళి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి గాంధీ హాస్పిటల్ తీసుకుపోయారు శాంపిల్ కోసం అని. అక్కడ నుంచి మన నాంపల్లి కోర్టు తీసుకెళ్ళారు. 12 నుంచి మొదలైతే 4 గంటల దాకా ఇదే. ఇప్పుడు సీన్ కట్ చేసినేమో 14 రోజులు రిమాండ్ అంటున్నారు. సో ఇది చూడన్న ఈరోజు దేవరమన్న ఫ్రైడే, సాటర్డే, సండే హాలిడే. అంటే కావాలని పకడ్బందీగా అల్లు అర్జున్ కావాలని ఎవరు చేస్తున్నట్టున్నారు చూడన్న. అవునక దీని ఏదో పొలిటికల్ సపోర్ట్గా ఉంది, ఏదో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. అవునన్న కాదన్న. సో ఈరోజు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఉంది, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి రైవలరీ ఉందని చెప్పుకోవడం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చేపిస్తున్నారు అనుకుంటున్నారు. లేదన్న, నాకు అలాంటి అనిపిస్తలేదు. నువ్వు అవునని కాదన్న. పవన్ కళ్యాణ్ సొంత అల్లుడు అల్లు అర్జున్ కాబట్టి, సొంత మామ పవన్ కళ్యాణ్ కాబట్టి. సో వాళ్ళ ఇది చెప్తున్నా. ఇంతకుముందు ట్వీట్ చేస్తాను పవన్ కళ్యాణ్ వాళ్ళు ట్విట్టర్ ఏంటంటే యునైటెడ్ ఉన్నప్పుడు మనం అందరం కలిసి ఉంటాం, మనం విడిపోయినప్పుడు మనకు కష్టాలు వస్తాయి, ఇప్పుడు నుంచి మనం యునైటెడ్ ఉన్నారంటే ఒక కామెంట్ పెట్టారు. సో నిజంగా వాళ్ళు ఎప్పుడు వాళ్ళు సక్సెస్ మీట్ వాళ్ళు కలుసుకోవచ్చు, కానీ కష్టాలు వచ్చిన మాత్రం 100% వాళ్ళు ఎప్పుడు కలిసిమెలిసి ఉంటారని నాకు నమ్మకం ఉంది. యాజ్ ఏ చూసిన పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్గా నాకు అనిపించింది అంటే 100% రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ తన యొక్క మంచిత్వాన్ని తన వ్యక్తిత్వాన్ని చూపిస్తాడని నమ్మకం నాకు కలిగింది. ఒకటి చెప్తాను, నాకు నిజంగా బాధ కలిగిందంటే నేషన్ అవార్డు పొందిన ఒకతాను. అంతేందుకన్నా ఆంధ్రప్రదేశ్లో వరదలు వచ్చి కొట్టుకుపోతుంటే డబ్బులు ఇచ్చిండు. అప్పుడు ఎవరు ట్రోల్ అసలు మెచ్చుకోడు, ఎవరు మెచ్చుకోడు అవును కదా. నేషన్ అవార్డు వచ్చినప్పుడు ఎవరు మెచ్చుకోడు. నిజంగా చూడన్న మొన్న పుష్ప 1000 కోట్లు ఉంటుంది, ఎవరు మెచ్చుకోడు. జస్ట్ ఒక్కటి ఏంటంటే ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు, దాన్ని పట్టుకుని ట్రోలింగ్ ఈ అల్లు అర్జున్ ఆవేదన, అల్లు అర్జున్ ఇక బయటికి రావడం. నిజంగా ఆయన కేసు పైన మీద పెట్టిన కేసు కూడా 105 కేసు పెట్టారు, నాన్ బెయిలబుల్ కేసు. 118 కేసు పెట్టారు. మన బిఎన్ఎస్ ఒకటి పెట్టారు, మన రెడ్ విత్ 3/5 పెట్టారు. సో చూడండి కేసులు కూడా ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే అసలు బయటికి రానట్టు పెట్టారు. అవునాను కదా, చాలా బాధ కలిగించింది. నేను ఏమనుకుంటే అల్లు అర్జున్ తప్పు అనేక ఏమొచ్చి అల్లు అర్జున్ కొంచెం తప్పు చేశాడేమో, అంటే పర్మిషన్ తీసుకుని ఉంటే అయిపోయేదేమో, ఇన్ఫర్మేషన్ ఇస్తే అయిపోయేదేమో అనుకున్నా. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే సంధ్య థియేటర్ చెప్పారు, లేదు మేము ఆల్రెడీ మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఫార్మ్ చేశామని చెప్పారు. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, అక్కడ లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నది. సో ఇప్పుడు సస్పెండ్ చేసే వాళ్ళు సస్పెండ్ చేయాలి, ఏసీపీ సస్పెండ్ చేయాలి, డిఎస్పీని సస్పెండ్ చేయాలి, అంతే అల్లు అర్జున్ అరెస్ట్ చేయకూడదు. నిజంగా చాలా బాధ కలిగించింది. చనిపోయిన ప్రాణం తిరిగి తీసుకురాలి కాబట్టి నిజంగా తను కుటుంబానికి ఆదుకుంటూ అంటున్నాడు కదా. సో నిజంగా ఇప్పటికైనా దయచేసి ట్రోలింగ్ బంద్ చేసుకోవాలి. సో ఒక విషయం నేను విన్నా ఇందాక ఏంటంటే మొన్న ఒక సక్సెస్ మీట్లో మన అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు. అవునాను కాదన్న, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు. అందుకోసం రేవంత్ రెడ్డి కసి తీసుకుంటుండు అని అంటే ఈరోజు రేవంత్ రెడ్డి ఒక కామెంట్ పెట్టింది ఏంటంటే చాలా మంది మైండ్ లో కాదు, చాలా మంది అనుకునే విషయం అది చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్నాడు. నేను చెప్తున్నా చట్టం ఎవరు చుట్టం కాదు. అవునాక ఈరోజు రేవంత్ రెడ్డి అధికారం ఉన్నంత మాత్రాన తను చెప్పినట్టు నడుస్తుంది. నువ్వు అవునాక ఉండొచ్చాము, కానీ చట్టం ఎవరు చుట్టం కాదు. రానున్న రోజుల్లో సరైన సమాధానం జరుగుతుంది కాబట్టి సో దయచేసి కక్ష సాధింపులకు నిజం చూడన్నా. వీళ్ళు మన సినిమా అనే వాళ్ళు వీళ్ళేం దొంగలు కాదు, వీళ్ళేమి అత్యాచారాలు చేసేవాళ్ళు కాదు, దోపిడీ చేసేవాళ్ళు కాదు, మర్డర్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళు సినిమా తీస్తారు నా జస్ట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఉన్న కష్టాన్ని ప్రజలు చూపిస్తారు, ఆ సినిమా స్టోరీని చూపిస్తారు, వాళ్ళకి మంచితనం చూపిస్తారు, మంచి అవుట్పుట్ రావాలని వాళ్ళు కష్టపడతారు. అంతే తప్ప అనేది రాజకీయ నాయకులు చూడన్నా. అంతేందుకు మన ఒక రాజకీయ నాయకు టాపిక్ వచ్చామని చెప్తున్నా. లాస్ట్ టైం పుష్కరాలకు చంద్రబాబు నాయుడు పోయినా 28 మంది చనిపోయారు. మరి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయలేరు ఎందుకు? మన లాస్ట్ టైం కేసీఆర్ ప్రోగ్రామ్ ర్యాలీ పెడితే ఒక ఆటోలో 8 మంది లేడీస్ చనిపోయారు. మరి కేసీఆర్ అరెస్ట్ చేయలేరు ఎందుకు? నీట్ మొన్న పేపర్ లీక్ అయితే స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. మరి ఎప్పుడు నీట్ వాళ్ళని అరెస్ట్ చేయలేరు ఎందుకు? నిజంగా కావాలని ఒక మంచి ఎదుగుతున్న వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేస్తుంటే అరే ఒక ఎదుగుతున్న వ్యక్తిని ఎందుకు ఇంత రకంగా అరెస్ట్ చేయడం అనేది చాలా బాధ కలిగింది. సో ఎనీవే ఇప్పటికైనా నిజంగా ఆయన రేవతి వాళ్ళ హస్బెండ్ కూడా చెప్పింది ఏంటంటే నా కేసుని వాపస్ తీసుకుంటే అల్లు అర్జున్ బాగుండాలని చెప్పిండు. సో నిజంగా అక్కడ రేవతి వాళ్ళ కుటుంబం గొప్పదని చెప్పొచ్చు, అల్లు అర్జున్ ఒక మనసు
మొత్తం గొప్ప. ఎందుకంటే తనకు తెలియని సంబంధం కూడా తను డబ్బులు ఇస్తా హెల్ప్ ఇస్తా అనేది నిజంగా గ్రేట్ అనిపించింది. వీళ్ళిద్దరి మధ్యలో రాజకీయం ఇనుముడు వాడి నిజంగా ఇవి చేయడం అనేది బాధ కలిగించి ఇక్కడ నుంచి అయినా తను కడిగిన మొత్తంలో బయటకు వస్తాను నాకు నమ్మకం కలిగింది. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవ్వడం చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే అరెస్ట్ చేయడం తప్పని చెప్పను, చేసేది ఏదో ఫస్టే చేసుంటే బాగుండు. 25 lakhs ఇచ్చారు, తీసుకున్న తర్వాత ఇన్ని రోజులు గ్యాప్ అయిన తర్వాత ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు అనేదే పాయింట్, అక్కడ ట్విస్ట్ అనమాట. అది కావాలని చేయించడానికి ఆయన ఏం దొంగతనం చేయలేదు కదండి. తొక్కిసలాట్లో ఒక మనిషి ప్రాణం పోయింది, అది తప్పే, ఆయనకి సంబంధం లేదు యాక్చువల్గా. కానీ ఆయన వెళ్ళడం వల్ల ఆయనకి చూడాలి అని ఒక అభిమాని వెళ్ళి ఇలాగ తొక్కిసలాట్లో చనిపోయింది కాబట్టి బాధ, అంతే. మెగా ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళు అందరూ ఒకటే ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు ఏమీ హాని చేసుకోరండి. ఇప్పుడు ఇలా జరిగిన వెంటనే చిరంజీవి గారు అల్లు అర్జున్ గారు ఇంటికి వెళ్ళారండి, మీరు చూసారో లేదో ఒకసారి న్యూస్ కూడా చూడండి. ఖచ్చితంగా హెల్ప్ చేసుకుంటారే కానీ రోడ్డు మీద ఎవరి ఫ్యామిలీని ఎవరు వేసుకోరు. ఫ్యాన్స్ ముందు గుట్టలు చింపుకోవడం మానేసుకోండి. ఫ్యాన్స్ అని చెప్పి మీరు తన్నుకు సావడం తప్ప అక్కడ ఏమి ఉండదు. వాళ్ళు ఒకటే, పెద్దవాళ్ళు ఫ్యామిలీ తరపు వాళ్ళు ఎప్పుడు ఒకటిగానే ఉంటారు. మధ్యలో ఉన్న వాళ్ళే గుట్టలు చింపుకుంటారు, అది తగ్గించుకుంటూ బాగుంటుంది. ఎలాంటి శిక్ష పడదండి నాకు తెలిసి. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఏమీ వదిలేదు, జరిగింది తప్పే, ఆయన ఏం వదిలేదు. మనీ ఇచ్చారు, నేను చూసుకుంటానని చెప్పారు, ఫ్యామిలీని చూసుకుంటా అంటే మనీ ఇచ్చినంత మాత్రం ప్రాణం ఏం తిరిగి రాదు. కానీ ఆయన ఎంత చేయగలడో సహాయం అంత చేస్తానని చెప్పారు. ఎవరి హస్తాలు లేవండి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఎవరెవరో హస్తాలు వేసేసి ఏదో చేసేయాలనుకుంటే ఫస్ట్ రోజు జరిగిన రోజే చేస్తారు, చేయలేదుగా. అలా ఎలా తలుచుకొని ఆపేస్తారండి? ఆపే అంత చేయకూడదు. ఎందుకంటే మన కుటుంబం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలా ఆపుంటే పవన్ కళ్యాణ్ గారి కుటుంబం కాబట్టి ఆపేశారు. ఇదే ఏ లేనోడో ఏ రోడ్డు మీదోడో ఎవడో చేస్తే బొక్కలో వేసేస్తారు అని అంటారు ఖచ్చితంగా. అందువల్ల అంతవరకు వెళ్ళి ఆ ప్రాసెస్ అంతా జరిగాక అప్పుడు బయటికి తెస్తారు. చెప్పండి, అల్లు అర్జున్ గారు అరెస్ట్ పైన మీ స్పందన ఏంటి? ఇది ఒక సడన్గా హఠాత్తు పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడో జరిగిన తప్పుకు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం కొంచెం బాధగానే ఉంది. మన సడన్గా మార్నింగ్ రావడం, తీసుకొని పోవడం, ఫ్రైడే రోజు మళ్ళీ సాటర్డే సండే ఎట్లా కోర్టు ఉండదు, చిన్న ప్లానింగ్గా అనిపిస్తుంది. మనోడు ఎవరు ప్లాన్ చేశారంటారు దీన్ని? అది ప్లాన్ ఎవరిది అనేది కూడా మనం ఇప్పుడే డిసైడ్ చేయలేం. ముందు మనకు కూడా తెలుస్తుంది ఎవరు అది చేశారనేది. ఒకటైతే క్లియర్గా ఏంటంటే చట్టం తన పని తను చేసుకుపోతుంది. దాంతోపాటు మనల్ని కూడా తీసుకుపోతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే, కాకపోతే తీసుకెళ్ళిళ్ళు. ఇంకొకటి ఏంటంటే తన పర్సనల్ వెహికల్లా వెళ్ళాల్సింది, మరి ఏదో పెద్ద తప్పు చేసిన వ్యక్తిని కదా ఒక పెట్రోలింగ్ జీప్లో తీసుకొని వెళ్ళడం, అదొక కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది. నాకు తెలిసి ఎవరిది లేదు, కాకపోతే మనోడు సినిమా పరంగా అయితే అసలు ఎక్కడ అంతా 2,000 టన్నుల తుంగ చేసినప్పుడు ఎక్కడ దొరకలే. కానీ ఈ సంజయ్ థియేటర్ దగ్గర దొరికిపోయాడు. ఎవరో షికావత్కు గట్టిగా గాలి ఉంటుంది, వాళ్ళే ఎవరో చేసి ఉంటారు. పోలీసు వాళ్ళ హస్తం కూడా ఏముంటుంది, వాళ్ళు పాపం పైనుంచి వాళ్ళకి ఏ ప్రెషర్ ఉంటే వాళ్ళు అదే చేస్తారు. ఎవరు ఏం చెప్పి అసలు కేసు ఎట్లుంది అనేది దాన్ని బట్టి వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు అంతే. అల్లు అర్జున్ గారి పైన పెట్టిన సెక్షన్లు ఏదైతే ఉన్నాయో వాటికి 5 నుంచి 10 సంవత్సరాల వరకు శిక్ష పడేలాగా ఉంది అని చెప్పని మనం చూస్తున్నాం. అదే ఒకవేళ జరిగితే ఏంటి సిచ్యువేషన్? అంతవరకు రాదు మ్యాక్సిమం. ఎందుకంటే వాళ్ళ ఆల్రెడీ పాపం రేవతి వాళ్ళు చనిపోయిన వాళ్ళ హస్బెండ్ కూడా కేసు వాపస్ తీసుకుంటున్నా అని చెప్పాడు. కాబట్టి ఇది నాకు తెలిసి రేపు సాటర్డే సండే కోర్టు ఉంటుంది కాబట్టి మండే రోజు కాకపోతే ఇంకో నెక్స్ట్ డేనో ఈ 2-3 రోజులలో ఎట్లాగో తేలిపోతుంది. వాళ్ళు కాంప్రమైజింగ్కి వచ్చేస్తారు ఎంతో కొంత. అంటే మరీ ఆ 25 lakhs కాకుండా ఒక 1 crore ఇచ్చేది ఉంటే కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా సెటిల్డ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బాబు కూడా హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి కొంచెం ఫర్దర్గా వాళ్ళకి ఫైనాన్షియల్గా వాళ్ళకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. నేను ద్వారా ఏం ఉండదు ఇక. అంత 10 ఏళ్ళు 5 ఏళ్ళు జైలు శిక్ష చేసే అంత తప్పు ఆయన ఏం చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏం మర్డర్ చేయలేదు, ఆయన ఏం కావాలని చెప్పేసి తొక్కేసేలాటకు ఆయన ఏం నెట్టలేదు, ఏదో అనుకోకుండా జరిగిపోయింది. అట్లా జరుగుతుందని తెలిస్తే ఆయన కూడా రాడు కదా అక్కడికి. సిబ్బంది చెప్తుంది ఏంటంటే మేము ఆల్రెడీ సెక్యూరిటీ పెంచమని చెప్పేసి అని మేము ఏసీపీ గారిని కలిసాము, అయినా సరే మేము వాళ్ళు ఏం పట్టించుకోలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు.
అవును. అసలు అది అది ఇప్పుడు కూడా అది మన ఆ నోటరీ రిలీజ్ చేసిండు. అందులో క్లియర్‌గా ఉంది. వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉన్నారు. మాకు ఇట్లా అల్లు అర్జున్ గారు వస్తున్నారు. ఇట్లా కొంతమంది వస్తున్నారు కాబట్టి వీఐపీలు కొంచెం సెక్యూరిటీ పెంచండి అని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేసిల్లట. మరి దాని మీద వాళ్ళు ఫర్దర్‌గా వాళ్ళు బందోబస్తు పెంచాలి గానీ పెంచకపోవడం అనేది ఇగ ఆళ్ళ మిస్టేక్ అది.